పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లో వెళ్దాం వస్తావా అనే పాట వినవడంగానే ఎవరు ఆడుకొస్తారు ఎవరికైనా వంగపండు సారు కదా. అట్లనే ఏం పిల్లడో ఢిల్లీ వస్తావా ఏమమ్మాయి ఢిల్లీ వస్తావా అనే పాట ఇంట ఎవరు ఆడుకొస్తారు ఎవరికైనా. అగో ఈ పాట ఎప్పుడు వచ్చింది, అసలు ఈ పాట ఎవరు వాడారు అని అనుకుంటుర్రా? అయితే మనం పార్లమెంట్ కాడికి పోవాల్సిందే, నడుర్రి ఢిల్లీ. ఏం బాబు ఢిల్లీ వస్తావా ఏం బాబు ఢిల్లీ వస్తావా ఏమమ్మాయి ఢిల్లీ వస్తావా. ఢిల్లీలో ఒక మొండోడున్నాను, ఢిల్లీలో ఒక మొండోడున్నాడు, మొండోడిని కాదు నేను మొనగాడంటాడు, డ్రెస్సులు భలే భలే జోరుగేస్తాడు, ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు, మాటలు ఎక్కువ చెప్తాడు, పనులు మాత్రం ఏమి చేయడు. ఏమమ్మాయి ఢిల్లీ వస్తావా ఏమమ్మాయి ఢిల్లీ వస్తావా. ప్రత్యేక హోదాని ప్యాకేజ్ చేసినాడు, ప్యాకేజీనేమో లీకేజ్ చేసేసినాడు, ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసినాడు. గుర్తుపట్టిరు కదా శివప్రసాద్ సార్ను. ఇవాళ వంగపండు సార్ వేషం కట్టుకొని ఇగో ఇట్లా పార్లమెంట్ ముందర ప్రత్యక్షం అయ్యిండు. అయ్యా శివప్రసాద్ సారు మస్తుగా వాడుతున్నారు, కానీ మీరు అడిగినట్టు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏం చేస్తారు సారు? అందుకే 2019లో మోడీని దింపుడే దింపుడు. వింటున్నారా? అడిగింది ఇవ్వకపోతే మోడీ సార్ను కిందికి దింపుతాం అంటున్నాడు. అన్నట్టు శివప్రసాద్ సారు ఇవాళ రామ్మోహన్ సార్ పుట్టిందిరమాట కదా. రామ్మోహన్ అన్న నీ బర్త్డే రోజు కూడా నువ్వు నిరాహార దీక్ష చేయబోతున్నావు ప్రత్యేక హోదా కోసం. కాబట్టి నిలదీసి అడుగుదాం, ఏమన్నా ఢిల్లీ పోదాము ఏమన్నా ఢిల్లీ పోదాం. ఢిల్లీలో ఒక మొండోడున్నాడు, మొండోడు అంటే ఎవరు కాదు మోడీ, మొండి మోడీ మొండి మోడీ మొండి మోడీ మోడీని కథ చూస్తాం 2019లో. ఓ చిన్నగా సారు ఇడిచిపెడితే కొట్టేటట్టే ఉన్నావు కదా మోడీ సార్ను. చూస్తున్నారా సార్ ఎట్లా చేస్తున్నాడో? ప్రత్యేక హోదా విభజన హామీల గురించి పార్లమెంట్ ముందల దీక్ష చేస్తున్నారు కదా పచ్చపాటి వాళ్ళు. అందులో శివప్రసాద్ సార్ ఇట్లా వంగపాండు సార్ వేషం కట్టుకొని పాటలు పాడుకుంటూ ప్రశ్నించిండు మోడీ సార్ను. సార్ పాటలు పాడుతుంటే ఇవాళ పుట్టిన దినం ఉన్నా లెక్క చేయకుండా దీక్ష చేసిండు రామ్మోహన్ నాయుడు సారు. కానీ ప్రత్యేక హోదా ముచ్చట్ల ఎవరు ఎట్లా తనలాడినా శివప్రసాద్ సార్ అయితే ఏషాలు గట్టి ఎరక చేస్తున్నాడు మోడీ సార్కు. అయినా ఇవాళ కొత్తగా నా శివప్రసాద్ సారు ఆనాటి నుంచి అట్లనే చేస్తున్నాడా కదా. కానీ గుడ్ పర్ఫార్మెన్స్ సారు. ప్రత్యేక హోదా ప్యాకేజ్ అన్నాడు, ప్యాకేజ్ ఏమో లీకేజ్ అన్నాడు, ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసిండు. రాజధానికి నిధులు ఇవ్వమంటే మట్టి నీళ్లు మొఖం జల్లినాడు, మట్టి నీళ్లు మొఖం జల్లినాడు.